బ్రేకింగ్ న్యూస్. ఏపీలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుండి జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొదట టీజీటీ, చివర్లో ఎస్జీటీలకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 2 విడతలుగా ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. వెబ్సైట్ లో మెగా డిఎస్సి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 16,347 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుండి జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొదట టీజీటీ, చివర్లో ఎస్జీటీలకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 2 విడతలుగా ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. వెబ్సైట్ లో మెగా డిఎస్సి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 16,347 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ కోసం ఏపీ డిఎస్సి 2025 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ విభాగాలకు చెందిన పోస్టులు 3,53,098 మంది అభ్యర్థులు ప్రస్తుతం దరఖాస్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా 5.67 లక్షల దరఖాస్తు వచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు 1 కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసినట్టుగా కూడా ప్రస్తుతము మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ మెగా డిఎస్సి 2025 ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. ఇందులో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ తో పాటు ప్రిన్సిపల్ వంటి పోస్టులు ఈ 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ జమ్మూ డిఎస్సి టీచర్ ఉద్యోగాల కోసం ఇప్పటికే అటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి పోస్టుల సంఖ్య భారీగా ఉండడంతో పోటీ కూడా అంతే స్థాయిలో ఉండే అవకాశం కనబడుతుంది. ఇక ఈ మెగా డిఎస్సికి సంబంధించి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు కూడా రోజు 2 షిఫ్టుల్లో ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ అందుకు తగిన ఏర్పాట్లు కూడా నిమగ్నమై అయితే ఉంది. పరీక్షా కేంద్రాల ఎంపిక దాదాపు ఇప్పటికే పూర్తి చేసినట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో తాజాగా రోజు 40,000 మంది పరీక్షలు రాసే విధంగా కూడా విద్యాశాఖ అటు ప్రణాళిక రూపంలో ప్రస్తుతం ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రతి సెషన్ కు 20,000 సిట్టింగ్ సామర్థ్యంతో రోజుకి 2 సెషన్స్ లో 40,000 మంది అభ్యర్థులు ప్రతిరోజు పరీక్ష రాసే విధంగా ఈ ప్రణాళిక రూపొందించుకోవడం తెలుస్తుంది. ఈ క్రమంలోనే మే 30 నాటికి హాల్ టికెట్లు కూడా అందుబాటులో రానున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ హాల్ టికెట్లు కూడా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా ఇప్పటికే వాటిలన్నింటినీ కూడా విద్యార్థులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. మొత్తంగా జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. దీంతో అటు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో కూడా ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాటు అయితే చేయనున్నారు. దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఇచ్చిన ఇటుకల స్వీకరణకి సంబంధించి ఎక్కువ మంది వీటి ప్రకారమే పరీక్షలు కేంద్రాలకు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి.